న్యూ ఇయర్ వేడుకలకు సినీ నటి మాధవీలతను ఆహ్వానించినట్టు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తమ మధ్య ఉన్న విభేదాలు సమసిపోయాయని తెలిపారు. ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నామన్నారు. గత ఏడాది తాడిపత్రి జేసీ పార్కులో మహిళలకు మాత్రమే అంటూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ వేడుకలపై సినీ నటి మాధవీలత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనను కించపరిచేలా జేసీ మాట్లాడారంటూ మాధవి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం కొనసాగింది. చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గి సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా ఈసారి నిర్వహించే న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానించామని జేసీ ప్రకటించారు. మరి ఈ వేడుకలకు ఆమె హాజరవుతారా లేదా అన్నది చూడాలి. అంతా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు పెద్దగా పెట్టినాము, ఎగ్జిబిషన్ అన్ని పెట్టినాము. 30వ తేదీ డిగ్రీ పిల్లలకు 10th డిగ్రీ వాళ్ళకు పెట్టినాం. 31వ తేదీ మా భార్యలకు మా పిల్లలకు అంటే పెళ్ళైన వాళ్ళకు వాళ్ళకు సపరేట్గా పెట్టి ఆ రోజు మీరు రాకూడదు, 39 రాకూడదు, యూఆర్ నాట్ అలౌడ్. మిగతా రోజుల్లో రావచ్చు సార్. 2 రోజులు రండి బాగుండే. పోయినసారి మా ముందు దాని మీద అభండాలు వేసారు. ఆయమని చీఫ్ గెస్ట్గా పిలిచాలనుకుంటానా, మాధవీలతనే వచ్చేదట లేదు. పిలిచారా ఆల్రెడీ సార్? మా ఫ్రెండే కదా. మళ్ళీ ఎప్పుడైనా కొట్లాడినా కాంప్రమైజ్ అవుతాం కదరా, అట్లా కాంప్రమైజ్ అయినాం. నేను ఆయనను చెప్తే అపార్లేదు చెప్తే అన్న తప్పేందన్న నా పాప చెప్పుకున్నాం, అంతా బాగున్నాం. మరి వస్తుంది లేదో నాకు తెలియదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టర్ మాధవీలతను ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానించినట్టుగా బహిరంగంగా ప్రకటించారు. అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం రైతుల సమస్యలపై అనంతపురం జిల్లా కలెక్టర్ కలిసి రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేత మాధవీలత గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు అంటే మహిళలతో డ్యాన్స్ చేయించారంటూ అప్పుడు కామెంట్ చేసిన దాని మీద ఖండించిన మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి సందేశాల్లో కౌంటర్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం నేను ఆమెతో సయోధ్య కుదుర్చుకున్నాను. జనవరి 1 వేడుకలకు ఖచ్చితంగా మాధవీలతను పిలిపించి ఆమెతో సెలబ్రేషన్ చేస్తానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ చెప్పారు. ఎందుకంటే మహిళలు నేను గౌరవిస్తాను, మహిళలకు ఎక్కడున్నా వాళ్ళు పెద్దపీట వేయాలనే నేపథ్యంలో ఈసారి తన ద్వారా గతంలో ఇబ్బంది పడిన వారిని ఈసారి తీసుకొచ్చి వాళ్ళని సంతోషపరిచే విధంగా ఈ కార్యక్రమం చేస్తారంటూ కూడా జేసీ ప్రభాకర్ చెప్పిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా జగదీష్, దీనిపై మాధవీలత స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? మాధవీలత కూడా కొంత చాలా అంటే మనం ఇంకా స్పందించింది దీనిపైన ఇప్పటివరకు ఏం స్పందించలేదు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆహ్వానిస్తే మరి ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తే వచ్చేందుకు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా అక్కడక్కడ వినపడుతున్న పరిస్థితి కాబట్టి మరి గతంలో ఒకరిపై ఒకరు విమర్శ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ సర్దిమణిగా అయ్యి నేను ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తానని జేసీ ప్రభాకర్ చెప్పడంతో ఒకవేళ పెద్ద ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మనం కలిసి వెళ్దామనే విధంగా ఉండొచ్చనే కూడా చాలా మంది చెప్పుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ జగదీష్.